అదేంటంటే మీకు అగెనిస్ట్ గా ఇన్ని నేరాలు మోపుతున్నారు. మీ కొడుకు మీద కూడా చాలా నేరాలున్నాయి. మీ మీద మీ కొడుకు మీద నేరాలు నిరూపిస్తే మీరు ఆ శిక్షని మనసారా తీసుకోగలరా? ఇలా చూడండి, శిక్ష విధించడం విధించకపోవడం అది కోర్టు పని. ఇందులో నేనేమీ చెప్పలేను. దీని గురించి కావాలంటే రజత్ సార్ చెప్పొచ్చు. నన్నడిగితే తండ్రికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్తాను. అవును, ఒక కొడుకు తప్పుదారి తొక్కుతూ ఉంటే తండ్రి వాణ్ణి సరిచేయాలి. మీరు మాకు సజెస్ట్ చేయండి, తెలిస్తే చెప్పండి. మీరు అడగండి. రాజకీయ నాయకులకి సమాజంలో ఒక బాధ్యత అనేది ఉంటుంది. మీరు ఇండియా కోసం రాజకీయ నాయకుల్ని ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేస్తున్నారంటున్నారు. అలా చూస్తే మీ కొడుకు కూతురు అన్ని కేసులో ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నారు. ఇదేనా మీరు సమాజానికి చూపించే ఎగ్జాంపులా? దీనికి వ్యతిరేకంగా మీరు ఏ యాక్షన్ తీసుకోరా? భారతీయ కోర్టుకి కోఆపరేషన్ చేయకపోతే అది సొసైటీకి ఏ ఎగ్జాంపుల్ చూపిస్తుంది? ఇలా చూడండి, బాధ్యత అనేది సమాజం మీద ఉంది, అదేవిధంగా కుటుంబం మీద కూడా ఉంది. ఆ బాధ్యతకు అర్థం మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఎందుకంటే మేము రాజకీయం చేస్తున్నాం, ఆ బాధ్యత ఉన్న భావంతోనే చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకే సేవ చేస్తున్నాం, వాళ్ళ కోసమే శ్రమిస్తూ ఉన్నాం, ఎప్పుడూ వాళ్ళ హక్కుల కోసమే పోరాడుతూ ఉన్నాం. కానీ అదే సమయంలో నా కుటుంబం గురించిన బాధ్యత కూడా ఉంది. ఆ రెండు బాధ్యతల్ని సమన్వయం చెయ్యడం కోసమే. విషయం ఏంటంటే మీరు ప్రజల కన్నా ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లేదు, నేనేం అడుగుతున్నానంటే న్యాయస్థానం ఆర్డర్ వేసినప్పటికీ చెప్పండి, మీరు మీ కూతుర్ని యాజ్ అన్ ఎవిడెన్స్ ఒక సాక్షిగా కోర్టులో హాజరుపరచడానికి ఎందుకు? అది కాదు, న్యాయస్థానాన్ని మనమెలా అడ్డుకోగలం చెప్పండి. వాళ్ళు వారెంట్ని ఇష్యూ చేశారు, వాళ్ళు పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేశారు. వీటిలో మేము దేన్ని అడ్డుకున్నాం చెప్పండి? ఆ వారెంట్ ఇష్యూ చేయడం తప్పని మేము ఎటువంటి రిక్వెస్ట్ చేయలేదు. ఇది మాకు చాలా బాధగా ఉంది. అదిగాక మేము ఎందుకు పోరాడుతున్నాము అంటే నాకు, నా కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. ఎందుకంటే న్యాయాన్ని పొందే హక్కు మీకు ఉన్నట్టుగానే మాకు కూడా ఉంటుంది కదా. నేను కూడా అదే రాజకీయం కోసమే జీవిస్తూ ఉన్నాను. నేను కూడా ఇదే దేశంలో ఉన్నాను కదా. అది మీరు మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న, అది ఏమిటంటే నేను ఏ కుటుంబం కంటే గొప్పవాణ్ణి అని. అదీ కాకుండా నా కుటుంబం దేశ స్వాతంత్ర్యం కోసం చాలా కష్టపడింది, జైల్లో ఉన్నారు. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే నాకు ఆ హక్కు లేదా అంటారా? నితేష్ కటారా గారి తల్లి ఆవిడిచ్చిన వాగ్మూలంలో ఆవిడ దగ్గర ఈమెయిల్ ఉందన్న విషయం ఆవిడ చెప్పారు. అది మీ కూతురుది. అందులో ఏం రాశారంటే, నేను నా బ్రదర్ కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అన్నారు. నా దగ్గర నితీష్ కటారే తల్లి నీలం కటారే భర్తకు వ్యతిరేకంగా సిబిఐ జరిపించిన చాలా కేసులకు వ్యతిరేకంగా చెప్పినట్టుగా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. లేదు, నా మీద ఏ నేరం మోపబడింది చెప్పండి? నా మీద ఏ నేరం ఉంది? అది కాదు, ఇక్కడ రజత్ సార్ ఎలా ఉన్నారో ఇక్కడ డిపి యాదవ్ కూడా అలాగే ఉన్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు జెసికా లాల్ ని మధ్యరాత్రిలో లగ్నంగా మందు బాటిల్ని సర్వీస్ చేస్తున్నారంటున్నారు. అది చేయడానికి తనకు ఒక కారణం ఉంటుంది కదా. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు పేరు చెడిపేటట్టు. లేదు, నేను దాన్ని దాచలేదు. నేను వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడాను, అంతేకాని జెసికా గారి మీద నాకు ఏ ద్వేషం లేదు. నేను కేవలం వ్యవస్థ గురించే మాట్లాడాను. అటువంటి వ్యవస్థ అక్కడ ఉంది. ఇలా చూడండి, నేను ఏం చెప్పబోతున్నాను అంటే మీరు కొంచెం అర్థం చేసుకోండి. చూడండి, నా వ్యతిరేకత కేవలం ఆ వ్యవస్థ మీద మాత్రమే. నా ఉద్దేశం ఏమిటంటే ఆ నేరస్తుల్ని కనిపెట్టి వాళ్ళని శిక్షించాలి అని. నేను అందులో దాచిందేమీ లేదు కదా. యాదవ్ గారు, మీరు ఇదే విషయాన్ని నితేష్ కటారా మర్డర్ విషయంలో కూడా చెప్తారా? లేదా నితేష్ కటారాని చంపిన వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా, కానీ అది నిజాన్ని ఆధారంగా చేసుకునే మాత్రం జరగాలి. నిరాధారాలు ఏమీ కాకూడదు, ఏ అమాయకుడికి శిక్ష పడకూడదు, ఆధారం లేనిదానిగా ఉండకూడదు. మీరు చెప్పేదే నిజం అంటారా? చూడండి, ఎవరైనా సరే నా ముందుకు వచ్చి నిలబడమనండి. నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నా. నిజం చెప్పాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నిలబడండి, మాట్లాడమనండి. నేను ఎదురుగానే ఉన్నాను కదా. మీరు వినాలనుకుంటున్నారా? చెప్పండి. చనిపోయిన యువత తల్లి ఏమంటున్నారంటే, మీరు వినాలనుకుంటున్నారా? చూడండి, మీరే స్వయంగా చూడండి. మీరు చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, నితేష్ కటారా గారి తల్లి వాళ్ళ అబ్బాయి చనిపోయిన తర్వాత ప్రతి క్షణం ఆవిడ పోరాడుతూనే ఉన్నారు. ఆవిడ మీ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. న్యాయస్థానంలో ఉన్న విషయాల గురించి మీరు అడగొచ్చు, మీరు ఏమైనా మాట్లాడొచ్చు. ఎందుకంటే మీరు న్యాయస్థానం మీ అభిప్రాయం కదా. చెప్పేది అర్థమైందా లేదా? వచ్చిన సాక్షులు, రాని సాక్షులు, నితీష్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళ కూడా కంప్లీట్ గా దాచిపెట్టలేదు, ఎందుకంటే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అక్కడున్నారు, వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. అక్కడుండి కూడా వాళ్ళు ఏమి మాట్లాడలేకపోయారని నేను చెప్తున్నాను. వాళ్ళు అక్కడ సాక్ష్యం చెప్పే సమయంలో వాళ్ళు చుట్టుపక్కన 15 మంది ఉన్నారు. నాకు ఊపిరి తీసుకోవడానికి చెప్పినట్టు అనిపించింది. మీరు కాస్త ఆలోచించి చూడండి, కాలేజీ పిల్లలకి ఎంత కష్టంగా ఉంటుందో.
వాళ్ళు మాట్లాడే సమయంలో ఇంతమంది ఎదురు తిరిగి మాట్లాడారంటే రజత్ సార్ మీరే కొంచెం ఇందులో చూడండి సార్. ఏమర్థమవుతుందంటే మీ వాళ్ళు లేదు, లేదు, సాక్ష్యాల్ని తారుమారు నేను నిజం చేస్తున్నారు. చెప్పాలంటే ఇది ఒక నిరాధారమైన నేరారోపణ. ఇదంతా ఒక కట్టు కథ. ఇది నేను లేదు లేదు చెప్పట్లేదు. ఇది మీడియా సాక్షులు ప్రజలకు చెప్తున్నారు. చెప్పే ఒక అబద్ధపు కథ. చూడండి సార్, మీరే- లేదు లేదు చెప్పాలంటే యాదవ్ ఇందులో గారు, నా తప్పు. బిడ్డని నేను కోల్పోయిన ఒక ఇంతవరకు అది ఒకే ఒక్క ఫోటోగ్రాఫ్ ని ఎవరినైనా చూపించమని చూద్దాం. డిపి యాదవ్ కోర్టుకు వెళ్ళాడు అని. ఇదే నిజం. ఇలా చూడండి యాదవ్ గారు, ఇంతవరకు నేను కోర్టుకు కూడా వెళ్ళింది లేదు. ఆ తల్లి గారి లేదు లేదు ఇది నేను ఆ విషయం ఆ అమ్మాయి చెప్పలేదు. వాంగ్మూలం. ఒక కొడుకుని ఆవిడ లేదు, కోల్పోయారు. లేదు మీరు చెప్పేది అలా ఉంచండి, కానీ నేను మీ చెప్పేది కూడా మీరు అబ్బాయి వినాలి కదా. 4 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడని ఎంత అవును, చాలా బాధపడుతున్నారు. కష్టంగా ఉంది. కొడుకును కోల్పోయిన ఆవిడకి బాధగా ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని నేను కాదని చెప్పలేదు కదా. మీరు తప్పుగా అవును అవును, మాట్లాడుతున్నారు. కానీ అందుకని నిరాధారంగా మాట్లాడకూడదు కదా. మీరేంట్రా అంటే మీ తీర్పు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఉంది లేదు, తెలుసా. లేదు, నేను ఇలా ఎలా చూడండి తీర్పు సార్, మీరు చెప్పట్లేదు. ఆవిడ ఏమన్నారని ఇప్పుడు చెప్తున్నాను. 4 రోజులకు ముందు మీరు అడగండి. అవకాశం ఇవ్వండి. యాదవ్ సార్, నా ప్రశ్న ఏంటంటే మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళని నా ముందుకు తీసుకురమ్మని. కానీ ఈ విషయాన్ని మీతో మాట్లాడడానికి నాకు చాలా భయంగా ఉంది. నన్ను కిడ్నాప్ చేస్తారేమోని. నాకు నిజంగానే భయంగా ఉందని చెప్పాలి. నాలాంటి అమ్మాయికి మీ దగ్గర ఇంత భయం ఉందంటే మీ వల్ల కష్టపడిన వారు మీ ముందు ఎలా నించుంటారు? వాళ్ళు కూడా నాలాగే కిడ్నాప్ చేస్తారేమో, హత్య చేస్తారేమో అని భయపడతారు కదా సార్. వాళ్ళు మిమ్మల్ని ఎదిరించలేరు, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి. మిమ్మల్ని సోదరులాగా కూతురులాగా భావిస్తున్నాను. మిమ్మల్ని రజత్ సార్ గారే రమ్మన్నారా? నన్ను ఖచ్చితంగా లేదు లేదు నాకు అలాగే అనిపిస్తోంది. స్టూడెంట్ రజత్ సార్ మిమ్మల్ని రమ్మని చెప్పారు. యాదవ్ గారు, అయినా సరే మీకు నేను సమాధానం చెప్తాను, ఇప్పుడే చెప్తాను. అవుతుందో లేదో లేదు, నేను ఏం యాదవ్ చెప్తున్నానంటే గారు, మీరు గనక పబ్లిక్ తో పెట్టుకుంటే దీని రిజల్ట్ చాలా దారుణంగా లేదు లేదు ఉంటుంది. నేను ఇక్కడ పెట్టుకున్నానండి. మీరు చివరి వరుసలో ఉన్న ఆవిడ. లేదు లేదు నేను కూడా ప్రజల్లో ఒకరిని. నేను ఎందుకు ఎదిరిస్తాను వాళ్ళని? అడిగే ప్రశ్న నేను ఏంటంటే, నిజాన్ని బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నా. మీరు నిజం నుంచి తప్పించుకోవడానికి రజత్ ప్రయత్నిస్తున్నారు. సార్ నేను చెప్పేది కొంచెం నమ్మండి. మీరు నన్ను మళ్ళీ పిలిచారంటే నేను చాలా సంతోషిస్తాను. మీరు మళ్ళీ నన్ను పిలవాలి. నా బాధ ఏమిటంటే మీడియా మమ్మల్ని ఎప్పుడు పిలవడం లేదు. ఒకవైపు మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత నేను రజత్ సార్ ముందు కూర్చున్నాను. ఈ కేసుకు సంబంధించి రజత్ సార్ కనీసం ఒక 10 ఇంటర్వ్యూలైనా చేసి ఉంటారు. వారి గురించి నేను తప్పుగా చెప్పడం లేదు, ఆయన ముందే కదా చెబుతున్నాను. మిగతా చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్లలో ఎవరు కూడా ఈ డిపి యాదవ్ ని ఫోన్ ఇలా చేసి చూడండి పిలిచింది లేదు. యాదవ్ గారు, మిమ్మల్ని పిలిచినందుకు మీరు ఇప్పటి వరకు ఒక థాంక్స్ థాంక్స్ చెప్పలేదు నాకు. ఏమంటున్నారు మీరు? నాకు తెలిసి మీరు చెప్పింది నిజంగా నాకు నేను చెప్పేది ఏమిటంటే రజత్ సార్ నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఆయనకి నేను చాలా థ్యాంక్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నా పక్కన ఉండే న్యాయం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీడియా మీద అబద్ధాలు చెప్తున్నారు. చూసారంటే చెప్పండి. నాకు ఈ విషయంలో ప్రతిసారి మీడియా మీద కానీ అబద్ధాలు చెప్పకండి. మిమ్మల్ని పిలిచింది ఏదో తప్పన్నట్టు చూపించడానికి మీరు మీ పవర్ మొత్తం లేదు లేదు ఉపయోగించినట్టుంది. మీరు నన్ను పిలిచి చాలా మంచి పనే చేశారు. నేను మనసులో అనుకున్న దాన్ని మీరు ప్రజలకు తెలియజేశారు. దానికోసం అందుకే నేను చెబుతున్నాను, మీకు నిజంగా కృతజ్ఞతగా ఉంటాను. మీరు ఒక్కొక్కరుగా అడగండి. అడగండి మీరు. మీరు ఈ విషయాన్ని డిలే చేస్తున్నట్టు మీకే అనిపిస్తోంది. మీ పిల్లలు నితీష్ కటార కేసులో ఇంకా జెసికా హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీ కూతురు ఇంగ్లాండ్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ లేరంటున్నారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి అరేంజ్మెంట్ చేస్తున్నారా లేదా? అది చూసారంటే ఈ కేసు గురించిన వివరాలు నేను చాలా చాలా చెప్పాను, వివరంగా కూడా చెప్పాను, చాలా క్లియర్గా కూడా చెప్పాను. ఇదంతా కోర్టులో జరుగుతున్న విషయమని. అంటే కొంతమంది శక్తివంతులు, చాలా గొప్పవాళ్ళు, కొంతమంది మీడియా వాళ్ళు కోర్టును దాటి వాళ్ళు మాట్లాడుతున్నారు, అలాగే మాట్లాడుతున్నారు కూడా. నాలాంటి వాడు కోర్టును దాటి ఏం చెప్పగలరు చెప్పండి? నేను కోర్టుని, చట్టాన్ని బాగా గౌరవించే వ్యక్తిని. వాళ్ళ ఆజ్ఞలు శిరసా వహిస్తాను. వాళ్ళు ఏం చెప్పినా నేను అంగీకరిస్తాను. లేదు ఒక్కొక్కరుగా అడగండి, దయచేసి మధ్యలో మాట్లాడకండి. ప్లీజ్ మీరు అడగండి. సార్, కొద్దిసేపటి ముందు మీరు నిజం కోసం ప్రాణాలని ఇస్తామన్నారు. అదే విధంగా కుటుంబం కోసం సాక్రిఫైస్ కూడా చేస్తామని చెప్పారు. మీరు నిజం కోసం ప్రాణాలు ఇస్తారని మేము ఎలా నమ్మాలి? లేదు కుటుంబం అంటే లేదు, అలా కాదు. లేదు, కుటుంబం అనే విషయం నిజం కాకూడదా? మీ కుటుంబం ఏదైనా అంటే అది మీరు అబద్ధం అని అంటారా? మీరు చెప్పారు మనుషులకి బాధ్యతలు కుటుంబం కోసం ఉంటుందని, కొన్ని బాధ్యతలు సమాజం కోసం ఉంటాయని. అలా అనుకుంటే ప్రజలు సమాజంలో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎంచుకొని మిమ్మల్ని ప్రతినిధికి పంపిస్తున్నారనుకోలేదా? మీరు సమాజ ప్రజల కోసమే కదా బాధ్యతలు వహించాలి. అంతేకాకుండా మీరు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు, మీరు న్యాయస్థానానికి మర్యాదిస్తున్నంటున్నారు. అయితే ఎందుకని న్యాయస్థానం మీ కూతురికి వారంటీ ఇచ్చింది? ఎందుకు తను రాలేదు? మూడో విషయం ఏంటంటే మీరు అప్పుడప్పుడు మీడియా మీదనే నేరాలు మోపుతూ ఉంటారు. మీడియా ఎవరినైనా దేవుని చేస్తుంది, అయితే మిమ్మల్ని ఎందుకు మీడియా దేవుని చేయలేకపోయింది? అలా మీరు మీడియాకి ఏం చెడు చేశారు ఇంత దారుణంగా మాట్లాడేంత మీరు వరకు? చెప్పేది కరెక్టే. లేదు, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ విషయాలు నేను చెప్పాలి అనుకోవడం లేదు మీ అందరి ముందు కూడా.
నేను రజత్ గారిని ఏ విధంగా నిందించను, కానీ మీడియా వెనకాల ఉండి అంటే మీడియా సపోర్టుతో నిలబడిన వాళ్ళు ఎంత శక్తివంతులు అనేది మీకెవరికి కూడా తెలిసే అవకాశమే లేదు. యాదవ్ గారు నేను మిమ్మల్ని దాన్ని- ఒక నిమిషం, దాన్ని ఒక నిమిషం. నేను మీకు- యాదవ్ గారు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నా వెనకాల లేదు మీ లేదు, వెనకాల నేను మిమ్మల్ని లేదా మాత్రమే ఇండియా టీవీ వెనకాల నేరం ఎవరైనా మోపలేదు. ఉన్నారంటే అది అలా ప్రజలే. నేను ఏమీ చెప్పలేదు కదా.